భారతదేశం అనాదిగా గిరిజన తెగల సముదాయం. మహోన్నత సంస్కృతుల సమూహం. మన రాష్ట్రంలో 35 రకాల గిరిజన తెగలున్నాయి. వాటిలో ఒకటి యానాది. ఈ తెగవారు ప్రభుత్వ ఆదరణతో, గిరిజన తెగ గుర్తింపుతో అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తున్నారు. కదులుదాం పదండి యానాదితో. యానాది అనే పదం అనాది అనే పదం నుండి ఉద్భవించింది. యానాదము అంటే సముద్ర తీరమని అర్థం. సముద్ర తీరాన నదులు, కాలవగట్ల వెంట వీరు నివసిస్తారు. కనుక వీరిని యానాదులు అని పిలుస్తారు. మొలిచి మొలవని మీసాలు, మేక గడ్డాలతో, గోచిపాతలు, గసిక కర్రతో ఎలుక కలుగుల్ని తవ్వుకుంటూ, చేపలు పట్టుకుంటూ, ఆకులు అలములు తింటూ దారి తప్పిన బహుదూరపు బాటసారులు వీరు. వీరు ప్రధానంగా ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవారు. యానాదులు చెంచు తెగ నుండి వేరుపడి ఏర్పడిన తెగ. అందుకే వీరిని కొండమీద చెంచు, కొండ దిగితే యానాది అని అంటారు. యానాది తెగ ఆవిర్భావం. యానాదులు ప్రధానంగా 90% వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు. వీరి ఆవిర్భావం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్తలు సీవెల్, మెకంజీ, జాన్ షార్ట్, థర్స్టన్ లాంటి వారు ధృవీకరించారు. యానాది తెగ వైభవం. ప్రస్తుత ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట. 1950 సంవత్సరానికి పూర్వం ఒక చిన్న ద్వీపం. చుట్టూ పులికాట్ సరస్సు. దీనిలో చేపల వేటతో యానాదులు మహారాజుల్లాగా బ్రతికేవారు. 1835 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొదటిసారిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనపర్చుకున్నారు. ఈ దీవిపై యానాదులు అధికారం కోల్పోయారు. ఫలితంగా బ్రిటిషు వారికి బానిసలుగా మారారు. బకింగ్హామ్ కాలువ ద్వారా మద్రాసుకు సరుకులు చేరవేసే పడవల్లో సరుకులు మోసే కూలీలుగా మారారు. 1924లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చట్టం చేసింది ప్రభుత్వం. దీనివలన యానాదులు నేరస్తులుగా ముద్రవేయబడి జైలు పాలయ్యేవారు. ప్రముఖ సంఘ సంస్కర్త, జాతీయవాది శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ద్వారా 1948లో ఈ చట్టాన్ని రద్దు చేయించారు. 1952లో దేశవ్యాపితంగా ఇది అమలులోకొచ్చింది. నాటి నుండి యానాదులు నేరనింద నుండి బయటపడ్డారు. వెన్నెలకంటి రాఘవయ్య గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి టైంలో ఈ నాయకులందరినీ పిలిపించుకొని అక్కడ ప్రకాశం గారి దృష్టికి, నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన దృష్టికి, భాష అయ్యంగారు హైకోర్టు జడ్జి గారు
మద్రాస్ ఇట్లా పెద్ద నాయకులతో ఇదైపోయి ఈ యానాదులకి తీరని యొక్క బాధల్లో హింసలు పెడుతున్నారు అని అన్న తర్వాత వాళ్ళది నిజమేను అని తెలుసుకొని 1949 52లో ఇది రద్దు చేయడం జరిగింది. దాంట్లో ఈ యానాది నాయకులుగా ఉన్నటువంటి కత్తి చెల్లమ్మ, ఊటుకూరి కోటయ్య అని ఆయన, తిరువీధులు సాంబయ్య గారు, కొత్తపల్లి రామకృష్ణయ్య గారు, పోట్లూరి సంతయ్య గారు, పులుగు జాలయ్య గారు, ఎలంపల్లి పెంచలయ్య గారు, సొక్కా సుబ్బయ్య గారు, ఇలాంటి మహానుభావులంతా కూడా యానాదుల యొక్క దాస్య శృంఖలు చేసేదానికి ముందుకు రావడం జరిగింది. శ్రమ యానాదికి జీవన నాదం, శ్రమైక వేదం. వాస్తవంగా యానాదులు శ్రమైక జీవనవాదు. నిరంతరం శ్రమించడం, స్వేదం చిందించడం, కండరాలు కరిగించడం ప్రతి ఒక్క యానాదికి జీవన కృత్యం. ఇది వాస్తవ సత్యం. యానాదులు వారు చేసే వృత్తులను ఆధారంగా చేసుకొని ప్రధానంగా 4 రకాలుగా విభజించారు. 1 మంచి యానాది లేదా రెడ్డి యానాది. 2 అడవి యానాది. 3 పాకి యానాది. 4 చల్ల యానాది. మంచి యానాది లేదా రెడ్డి యానాది వీరు రైతు వృత్తిని ఎక్కువగా చేపట్టారు. వారే మంచి యానాదులు లేక రెడ్డి యానాదులు. వీరినే తలయానాదులు అని కూడా అంటారు. నిజాయితీకి ప్రతిరూపాలు యానాదులు. అందుకే వీరిని భూస్వాములు వారి ఇళ్ల గడీలకు, పొలాలకు, పంట కల్లాలకు కాపలాదారులుగా నియమించేవారు. యజమానులు పొరుగురు వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు వీరికి ఇచ్చి వెళ్తారు. యానాదుల్లో నాగరిక జీవనంలో కలిసిపోయి కొద్దో గొప్పో చదువుకున్న నాగరికులు వీరే. వీరిలో ఎక్కువ భాగం వ్యవసాయ కూలీలుగాను, భూస్వాముల దగ్గర పాలేర్లుగాను, రిక్షాలు తొక్కేవారిగా, ఎక్కువ శాతం చేపలు పట్టేవారిగా, చెరువులు, రొయ్యల కుంటలకు కాపలాదారులుగా, సన్నకారు రైతులుగా నిలదొక్కుకున్నారు. అడవి యానాది అటవీ ఉత్పత్తులైన కుంకుడుకాయలు, తేనె, బంక మొదలగు వాటిని సేకరించి అమ్ముకుని జీవించేవారే అడవి యానాదులు. కొందరు మేకలు, గొర్రెలు, పశువుల పెంపకంపై కూడా ఆధారపడతారు. వీరిలో అక్షరాస్యత చాలా తక్కువ. ప్రస్తుతం ఎక్కువ మంది చేపలు పడుతూ జీవిస్తున్నారు. కొందరు రిక్షా కార్మికులుగా పనిచేస్తున్నారు. పాకి యానాది వీరు ప్రధానంగా పట్టణాల్లోనూ, నగరాల్లోనూ పారిశుద్ధ్య పనివారిగా జీవిస్తూ ఉంటారు. పాకీ పని, పారిశుద్ధ్య పని చేస్తున్నందువల్ల వీరికి పాకీ యానాదులని పేరొచ్చింది. వీరిలో కొందరు మురికి కాలువలోని మట్టిని జల్లెడపట్టి అందులో బంగారం, లోహపు వస్తువుల కోసం ప్రయత్నిస్తారు. ప్రస్తుతం పాకీ యానాదులు పళ్ళు, పూలు కూడా అమ్ముకుంటున్నారు. వీరు గ్రామ శివారు ప్రాంతాల్లో ఉంటారు. ప్లాస్టిక్ కాగితాలు ఏరుతుంటారు. పెళ్లిళ్లకు, తిరునాళ్లకు పెట్టే భోజనాలకు వెళతారు. చెత్తకుండీలో వేసిన అన్నాన్ని వేరుచేసి ఎండలో బాగా ఎండబెట్టి నిల్వ ఉంచుతారు. ఆహారం దొరకనప్పుడు ఎండిన మెతుకుల్ని నానబెట్టి ఉడికించి గంజి చేసి అందరూ కలిసి తాగుతారు. చల్ల యానాది నీటికి యానాదికి ఉన్న సంబంధం ఏనాటిదో. వీరు ప్రధానంగా కాలువ గట్టు మీద నివాసాలుంటారు. ఉన్నదానితో సంతృప్తి చెంది లేనివాటి కోసం ఆరాటపడక, రేపు అనే దాని గురించి ఆలోచించక సంతోషంగా ఉంటారు. అందుకే వీరిని చల్లని యానాదులు అన్నారు. క్రమేణా అది చల్ల యానాదిగా మారింది. యానాదుల్లో వీరిదే తక్కువగా చూడబడే తెగ.
వీరి ప్రధాన వృత్తి చెత్త కుండీల్లో పడేసిన ఆకుల్లో మెతుకులను ఏరుకు తినడం, చేపల వేట, చిన్న చిన్న పక్షుల్ని కాట్బాల్తో కొట్టుకు తినడం, కట్టెలు కొట్టి పేళ్లు తీయడం, బొగ్గు కాల్చడం, ఇటుకల బట్టీలలో పనిచేయడం చేస్తారు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కళ్ళు తాగుతారు. చాలా మురికిగా ఉంటారు. వీరిలో కప్పలు పాములు పట్టుకొని జీవించే వారిని కప్పల యానాదులు అని అంటారు. మొత్తం మీద యానాది తెగలన్నింటిలోనూ ప్రధానంగా అబద్ధాలు చెప్పడాన్ని అమానుషంగా భావిస్తారు. అలా చెబితే చెంబోరు అంటే చెంచులక్ష్మి బాధిస్తుంది అనేది వీళ్ల ప్రగాఢ నమ్మకం. యానాదులు కపటమిరుగని అమాయక జీవులు. ఎలుకల్ని పట్టడం వీళ్ల ప్రధాన వృత్తి. కలుగు చూడగానే యానాది ఎలుకల్ని పసిగడతాడు. ఎలుకలు ఉన్నాయో లేవో ఇట్టే చెప్పేస్తాడు. ఒక్కసారి వాసన పట్టాడా తవ్వుకుంటూ ఎలుకలు పట్టే వరకు వదలడు. వీటిని 2 రకాలుగా పడతారు. 1. బోనులో పెట్టి పట్టడం. చనిపోయిన ఎలుకల్ని, పోగేసిన ధాన్యాన్ని తీసుకుంటారు. ఎలక్కి ఇంత అని తీసుకుంటారు. 2. కలుగుల్లో పొగబెట్టి పట్టడం. వీరు పాముల్ని పట్టడంలో కూడా గొప్ప నేర్పరు. యానాదులు అల్పసంతోషులు, అమరిక లేని అమాయకులు. కుడుము చేతికిస్తే పండుగ అని అనుకుంటారు. ఇళ్ల పేరు. వీరి ఇండ్ల పేర్లు వీళ్లు నివసించే గ్రామాల పేరుతో పిలువబడుతుంటాయి. ఉదాహరణకు యాకసిరి, పొట్లూరు, పొన్నూరు, ఏకుళ్ల పొట్లూరు, చెంబేటి, ఎందేటి, ఎల్లంటి, వెల్లటూరు, వెల్లంపల్లి, ఏకొల్లు, చలంచెర్ల, ఆడపూడి, నంబూరు, యాటగిరి, అడ్డూరు, ఎల్లసిరి. తుపాకులు, చొక్కాల, ఇండ్ల, కత్తి, శీలం, పులి. నెమళ్ళ, ఈగ, చిలకల, కప్పల, కాకి, ఆవుల, పాముల, మానికల, తలుపుల, మెలికల, కొడమాల, గంధళ్ళ, పిట్టల, మేకల, కూట్ల, గాజుల, కందిగోళ్ల, కావలి. ఇతర పేర్లు చుక్క, రాగి, పైడి, బండి, సోమ, దండు, కొప్పోలు, కసిరెడ్డి, మలిక, నిమ్మళ్ళ, పట్ర, ఉబ్బాని. భారతదేశపు అందరి ఇండ్ల పేర్లలాగానే యానాదులు తమ పూర్వీకులు నివసించిన గ్రామాల పేర్లని ఇంటి పేర్లుగా వాడుకుంటారు. ఒకే ఇంటి పేరు వారు ఒకే పక్షికో, చెట్టుకో, జంతువుకో, తాతల నాటి ఉనికి పట్టుకో చెందినవారుగా భావిస్తారు. దాయాదులలో వివాహాలు చేసుకోరు. యానాదుల శరీరాకృతులు. యానాదుల శరీరాకృతి లక్షణాలను పరిశీలిస్తే పొడుగైన దేహాలు, ఎముకల పుష్టికల శరీరాలు, మొలవని మీసాలు, చట్టి ముక్కు, కురచగా ఉంగరాలు తిరిగిన తల వెంట్రుకలు, నిర్మలమైన శాంతిని చిందే కళ్ళు, దొప్ప చెవులు, వికారంగా ఉండే పాదాలు, ముందుకు పొడుచుకు వచ్చే మోకాటి చిప్పలు, వంగిపోయిన దవడలు, కాయలు కాచిన అరిచేతులు, చామన ఛాయి చర్మం, అదురుచూపులు ఇవి ముఖ్యంగా కనబడతాయి. మగవారు లంగోటాలు కట్టుకుంటారు. ఇక స్త్రీలను పరిశీలిస్తే స్త్రీలు నల్లగాను, చామన ఛాయిలోనూ ఉంటారు. స్త్రీలు వెంట్రుకలను జారవిడిచి ఉంటారు. యానాది స్త్రీలు కట్టుకునే చీరలు, రవికలు
పాచి పని చేయించుకునే యజమానులు ఇచ్చే పాత గుడ్డలుగానే ఉంటాయి. ముత్తైదువులు మెడలో నల్లపూసల పేరు కట్టుకుంటారు. కాటుక కుంకుమ పెట్టుకుంటారు. పాతకాలం వారు కొప్పులు చుట్టుకుంటారు. వాటిలో పూలు పెట్టుకుంటారు. వాళ్ల వెంట్రుకలు కురచవైనా వృద్ధాప్యంలో కూడా నెరవవు. గ్రామ యానాదులు చెప్పులు తొడుక్కోరు. మొదటి కారణం పెద్ద రైతులకు అది అగౌరవమని, రెండోది కొనుక్కునే శక్తి లేక. యానాదుల్లో చొక్కా అనే ఇంటి పేరు చాలామందికి ఉంటుంది, కాని దాన్ని ఎక్కువగా తొడుక్కోరు. చేపల వేటల్లో యానాదులు విసురు వలలు, చేవలలు, కొడమలు, ఊతలు, జువ్వలు కూడా వాడతారు. భాష. వీరి ప్రధాన భాష తెలుగు. వీరు ఆయా ప్రాంతాల్లో తెలుగు భాషనే యాసగా మాట్లాడతారు. వీరు చెంచు భాషను సులభంగా అర్థం చేసుకుంటారు. వీరికి సొంత భాష అంటూ ఏమీ లేదు. ఆహారం. వీరు ఆయుర్వేదంలో వాడే మూలికల గురించి యానాదులకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. సర్పగంధి, సుగంధి పాలు మొదలైన వేర్లు గురించి వీళ్లకి బాగా తెలుసు. భార్యకు నవమాసాలు నిండగానే యానాది అడవికి పోయి 10 రకాల వేళ్లను తెస్తాడు. నొప్పులు ప్రారంభం కాగానే కుండలో నీళ్లు నింపి వేళ్లతో కషాయం కాచి ఇస్తాడు. బాలింత 10 రోజుల వరకు ఈ కషాయం తాగాల్సిందే. ఈ కషాయంలో ఉడగబెట్టే వేళ్లు చెక్కులు, పెద్దమాను, ఆకుచెముడు, ఎర్రవాలుడు, నల్లమునుకుడు, పొరము యొక్క తెల్ల బులుగుడు, సోమి, విషబుద్ధి, నేలవేము, చేదుపుల్ల, నేలగుమ్మడి, బిల్ల, బాలింత సందుమి చెక్కలు మొదలైనవి. సోదె చెప్పడం. సోది చెప్పడానికి ముందు రంగం సిద్ధం చేస్తారు. దానికి పునాదిగా కొన్ని దేవతల పటాలు పెడతారు. డప్పు కొడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ పూనకంలోకి వెళతారు. ఉదాహరణకి ఎవరైనా ఏవైనా వస్తువులు పోయాయేని అంటే దానికి సంబంధించిన వివరాలు తనదైన శైలిలో సోదిలో చెప్తారు. ఈ వరుసలో కొందరు సోదయానాదులు రౌద్రరూపం దాలుస్తారు. తమని మరిచిపోయారని, చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని, మొక్కుబడులు చెల్లించలేదని చీవాట్లు పెడతారు. భక్తులందరూ భయభక్తులతో వణుకుతూ చెంపలు వేసుకుంటారు. టెంకాయలు కొడతారు. క్షమించాలని వేడుకుంటారు. కర్పూరాలు వెలిగించి సోదయానాదికి హారతులిస్తారు. దానితో సోదయానాది శాంతిస్తాడు. తనకు సమర్పించిన తాంబూలం అందుకొని దేవతలు శాంతించారు, పర్వాలేదని హామీ ఇస్తాడు. విగ్రహారాధన లేదా దేవతారాధన. వీరి ఆరాధ్య దైవం చెంచులక్ష్మి, పెంచల కోనలక్ష్మి నరసింహస్వామి. తిరుపతి వెంకన్నను పూజిస్తారు. గ్రామ దేవతలైన పోలేరమ్మ, చెంచమ్మ, మహాలక్ష్మమ్మ, హిందూ దేవతలైన వెంకటేశ్వరుడు, వినాయకుడు, రాముడు మొదలగు దైవాలను కొలుస్తారు. హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. సంక్రాంతి, ఉగాది, దసరా పండుగలు చేసుకుంటారు. బిట్రగుంట కొండ వెంకన్నను, నరసింహులు కొండ నర్సన్నను, కోటప్పకొండ కోటన్నను కొలుస్తారు. నివాసం. యానాదులు సంచార జీవులు. స్థిరంగా ఒక గ్రామంలో నివసించరు. అందుకే యానాదుల గ్రామాలు ఏనుగుల మందలు ఉండవనే సామెత పుట్టింది. యానాదుల గుడిసెలన్నీ ఒకే తీరుగా ఉంటాయి.
వీటికి చెట్ల కొమ్మలు చిట్టి వెదుళ్ళు కలపగా వాడతారు. ఎత్తు 10 అడుగులు, వెడల్పు 5 లేక 6 అడుగులు. వెదురు బొంగుల్ని నేల కలుగుల్లోకి చొప్పిస్తారు. వర్షపు నీరు గుడిసెల్లోకి జారకుండా ఒక కుండను తలక్రిందులుగా బొంగుల కొనలపైన బోర్లిస్తారు. తాటాకుల కప్పులేస్తారు. యానాది సాంస్కృతిక సంబరం. తిరునాళ్ళు, వీధి భాగవతాలు, తోలుబొమ్మలాటలు, జాతరలు, ఊరేగింపులు యానాదులకు భలే సంబరం. మోటుమేళం పెళ్ళిళ్లకు, చావుకి అన్నింటికీ ఆనందంగా ఒళ్ళుమరిచి ఆడే నృత్యం మోటుమేళం. ఆసువుగా మాట్లాడుతూ, వ్యంగ్య ప్రధానంగా సాగుతూ కడుపుబ్బ నవ్వించే మోటుమేళం అంటే యానాదులకి భలే ఇష్టం. నిజంగా సంబరమే. అంతేకాదు, ఆకర్షణీయంగా రంగులు పూసుకొని కూని రాగాలు తీస్తూ కీలుగుర్రాలు, నెమలి ఆట ఆడుతూ ప్రజల్ని రంజింపజేస్తారు. వీటిని ఎక్కువగా తిరునాళ్లలో, జాతర్లలో, ఊరేగింపుల్లో ప్రదర్శిస్తూ ఉంటారు. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు. జీవన చక్రం. పుట్టుక. వీళ్లల్లో ఉన్న పెద్దలే మంత్రసానులుగా వ్యవహరించి కాన్పులు చేస్తారు. ఇప్పుడిప్పుడు ఆస్పత్రికి కాన్పుల కోసం వెళ్తున్నారు. నిశ్చితార్థం. పెద్దల సమక్షంలో కాబోయే వధువుకు అబ్బాయి తల్లిదండ్రులు ఉంగరం లేదా గొలుసు తొడగడం ద్వారా కోడలుగా చేసుకుంటున్నట్టు లెక్క. అంటే వధువును కన్యాశుల్క పద్ధతిలో కొన్నట్టుగా భావిస్తారు. ముహూర్తం పెద్దలే నిర్ణయిస్తారు. వధూవరుల పెండ్లి విషయంలో ఇరువురు మేనమామల పెత్తనం ఉంటుంది. పెండ్లైన తర్వాత వారి సాధక బాధకాలు వీరు పంచుకోవాల్సి ఉంటుంది. పూర్వం యానాదులు ఇంటి ముందు గడ్డపారను పాతి దాని నీడ దానిమీద పడే మిట్ట మధ్యాహ్నం వేళ శ్రీరాముల వారి ముహూర్తమని పెళ్లి చేసుకునేవారు. కుల పెద్ద పురోహితుడుగా వ్యవహరిస్తారు. పెద్దలందరి సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. పెళ్లి సమయంలో వధువు మేనమామ పెళ్లి పందిరి ఏర్పాటు చేయాలి. పెండ్లి పందిరి ఏర్పాటు చేసినందుకు ప్రతిగా వరుడి తల్లిదండ్రులు పందిటి రుసుం పేరుతో తూముడు బియ్యం 500 రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతినే రూకా అంటారు. పెళ్లి సమయంలో వధువు తల్లికి ఒక పళ్ళెంలో చీర, రవిక, ఆకు వక్కలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏదైనా కారణం వల్ల వధూవరులు విడిపోదలుచుకుంటే పెళ్లి ఖర్చును పెద్దల సమక్షంలో బాధితులకి చెల్లించాలి. లేని పక్షంలో మేనమామ బాధ్యత వహించాలి. అయితే ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో నివసిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నందున యానాదులు కూడా ముహూర్తాలు పెట్టించుకొని అయ్యవార్లి చేత మిగతా కులాల వారిలాగే పెళ్లిళ్లు జరిపించుకుంటున్నారు. ఇవన్నీ ముగిసిన తర్వాత యానాదులకు ఒక ప్రత్యేక యానాది మేళం ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి అనేది యానాది కులంలో ఉండేది కాదు. పరస్పర అంగీకారాలు, ప్రేమలు, లేచిపోవడాలు మాత్రమే ఉండేవి. విడాకులు పొందినవారు మారు పెళ్లిళ్లు చేసుకుంటారు. కులంలో 10 మంది చుట్టాలు చేరేందుకు కర్మాంతరాలు తప్ప మరే కార్యాలు ఉండవు. పుట్టిన దినాలని, మెట్టిన దినాలని, బొట్లు కట్టిన దినాలని వారు పాటించరు. అటువంటి దినాలు వారికి గుర్తుండవు. మరణం.
చనిపోయిన వారిని ఖననం అంటే పూడుస్తారు. అందరూ తాగి ఊరేగింపుగా వెళతారు. కుల పంచాయతీలు. యానాదులు పంట వివాదాలు, దొంగతనం, భూ వివాదాలు, భార్య మరొకరితో తిరగడం వంటి సమస్యలను కుల పంచాయతీల ద్వారా పరిష్కరించుకుంటారు. యానాదులు వివాదరహితులు, శాంత స్వభావులు. వివాదాల్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవడానికి ఇష్టపడరు. తప్పులు చేసిన వారిని కుల పంచాయతీల్లో తప్పు విధించి చిన్న అపరాధ రుసుము వసూలు చేస్తారు. అందరికీ విందు చేయాలి. అనాథలుగా ఉన్న అనాథులకి ఒక భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేకమైన గిరిజన తెగగా మమ్మల్ని గుర్తింపు తీసుకువచ్చిన ఘనత శ్రీ వెన్నెలగంటి రాఘవయ్య గారికే చెందుతుంది. అయితే తద్వారా మా యానాదుల్లో ఉన్న ఈ యొక్క విద్యాపరంగా కానీ ఉద్యోగాల రీతిలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. దాదాపు కేవలం 2-3% మాత్రమే విద్యను అభ్యసించిన వాళ్ళు మా యొక్క కులస్తులుగా ఉన్నారంటే ఇది ఎంత వెనుకబడితరమైనటువంటి ఈ గిరిజన తెగ అనేది మీ అందరికి కూడా తెలుస్తుంది. గిరిజనాభివృద్ధి సంస్థ కృషి. అనాదిగా కాలువల ఒడ్డున ఊరికి దూరంగా జీవిస్తున్న యానాదుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లోని యానాది కుటుంబాల అభివృద్ధి కోసం 5/2/2002న నెల్లూరు ప్రధాన కార్యాలయంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను స్థాపించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీని ద్వారా అటవీ భూముల పెంపకం, ప్రత్యేక కాలనీల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళు, ప్రత్యేక పాఠశాలలు, మహిళా శిశు సంక్షేమాభివృద్ధి, వైద్యం, ఆరోగ్యం, పోషకాహార రంగాల్లో యానాదులకు ప్రత్యేక సేవలందిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఐటీడీఏ ఆధ్వర్యంలో 18 ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాలు, 6 బాలికల వసతి గృహాలు, 1 యూపీ ఆశ్రమ పాఠశాల, 20 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నడుపుతున్నారు. చిట్టేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాల, చిట్టేడు, సోమశిల, కొడవల్లూరుల్లో 3 గురుకుల పాఠశాలలు, 1 మినీ గురుకుల పాఠశాల ఐటీడీఏ పరిధిలో నడవబడుతున్నాయి. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో ఉన్న 3 ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో విద్యార్థుల్ని చేర్పించి వాళ్లకి అన్ని సదుపాయాలు అందిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకి ఉచిత విద్యతో పాటు భోజన వసతి, కాస్మోటిక్ ఛార్జీలు, ట్రంకు పెట్టెలు, 4 జతల దుస్తులు, 1 జత దుప్పటి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లిస్తున్నారు. జీవనోపాధి పథకాల కింద ఐటీడీఏ కింద కోట్లాది రూపాయల జీవనోపాధి సహాయత పథకాలు మంజూరీ చేశారు. గొర్రెలు, ఆటోలు పంపిణీ చేశారు. ఐటీడీఏ ద్వారా ఉద్యాన శాఖకు సంబంధించి బత్తాయి, నిమ్మ, మామిడి తోటల పెంపకం, జామాయిల్ తోటల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. మాకు గవర్నమెంట్ వారు 135 ఎకరాల 45 సెంట్లు ఇక్కడ ఏటి పోరంబోకు సీలింగ్ భూమి ఉంటే ఇచ్చారు సార్. మాకు ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం మాకు ఇది సాగులో లేకుండా ఉంటే గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక 49 లక్షల దాకా గ్రాంట్ విడుదల చేసి దాంట్లో నుంచి ఇప్పుడు వరకు ఒక 39 లక్షల దాకా ఖర్చు పెట్టారు సార్. వారు ఖర్చు పెట్టి మాకు ఇక్కడ జంగిల్ కటింగ్లు, గుంటల మిట్లుగా ఉండేటి లెవెలింగ్లు చేయించడం అట్లా జరిగినాయి సార్. 10 మోటార్లు ఇప్పుడు వరకు మాకు వేయించారు సార్ ఈ వీటికి. ఆ నీటి ద్వారాగా మేము పంటలు పండించుకుని మేము జీవనాధారం చేయడానికి ఉపయోగపడుతున్నాయి సార్. ఇది సార్ నాకు 4 ఎకరాల పొలం ఇచ్చారు సార్ గవర్నమెంట్. దాంట్లో ఒక 2 ఎకరాల మామిడి చెట్లు, 1 ఎకరా వేరుశనగ, 1 ఎకరా పుచ్చ చెట్లు అట్టా వేసుకుంటా ఉన్నాం సార్. ఒక బోరు కూడా ఒకటి వేశారు సార్ సాగునీటి వసతి కింద.
ప్రభుత్వం బోర్ వేశారు. అంతకుముందే 3 ఎకరాల పొలం ఇచ్చారు నాకు. మామిడి చెట్లు 3 ఎకరాలకి ప్రభుత్వం తరపున ఇచ్చారు. వాటిల్లో మామిడి చెట్లు పెంచుకుంటున్నాను. ఇది 4వ సంవత్సరం. వాటిల్లో అంతర పంటలుగా బెండ చెట్లు, వంగ చెట్లు, టమాటా ఇటువంటివన్నీ వేసుకుంటూ మళ్ళీ బీర చెట్లు ఇవన్నీ వేసుకుంటా దాని మీద 10 రూపాయలు సంపాదించుకుంటా బతుకుతూ ఉన్నాం. మాకు గవర్నమెంట్ ఏరుశనగ విత్తనాలు ఇచ్చారు, మామిడి చెట్లు ఇచ్చున్నారు, బోర్లు 5 బోర్లు ఇచ్చారు సార్ మాకు. నిరుడు పుచ్చ వేసాను, 7 ఏరుశనగ వేసాను, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మామిడి చెట్లు ఇచ్చారు, అవి బాగానే ఉన్నాయి. నిరుద్యోగ యువతులకు స్టైఫండ్ ఇస్తూ టైలరింగులో ఉచిత శిక్షణనిస్తున్నారు. ఇలా నేర్చుకున్నవారు దానినే జీవనోపాధిగా స్వీకరించి ఇంటి వద్దనే పని చేసుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం నెల్లూరు జిల్లాలో అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న 127 మంది గిరిజనులకు 107 ఎకరాల అటవీ భూములపై హక్కు కల్పిస్తూ పట్టాలు జారీ చేశారు. యానాదుల కోసం ప్రత్యేకంగా కాలనీలు నిర్మించి వాటిలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తోంది ప్రభుత్వం. చేపలు పట్టేవారికి సైకిలు, వల అందిస్తోంది. వ్యవసాయం చేసుకునే మంచి యానాదులకు పవర్ బోర్, పంపు సెట్లు, పవర్ టిల్లర్లు, ట్రాక్టర్లు ఇచ్చింది ప్రభుత్వం. నేటి తరం యానాదులు ఎందరో చదువుకుంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయినా విద్యాగంధం, నాగరికతా సుగంధం నోచుకోక అలమటించే యానాదులు ఎందరో ఉన్నారు. గిరిజన తెగల ఆచార సంప్రదాయాలు, సంప్రదాయ కళల్ని అందరం ఒక్కటై కాపాడి భావితరాల వారికి అందించాలి. దీనికోసం విశేష కృషి చేస్తున్న గిరిజనాభివృద్ధి సంస్థతో అడుగులు కలిపి ముందడుగు వేయాలి. యానాదుల జీవితాల్లో వేల పూదండలు పూయించాలి.